హాయ్ వ్యూవర్స్, నేను మీ మధు యాదవ్, క్యూన్యూస్ జర్నలిస్ట్. ప్రస్తుతం మనం చెంచల్గూడ డెమో జైలు వద్ద ఉన్నాము. జైలు జీవితం ఎలా ఉంటుంది, జైలు జీవితం ఎలా గడుపుతారు అని సామాన్య ప్రజలు కూడా జైలు జీవితం గడపడానికి ఒక రోజు అవకాశం మనకు టికెట్ అవకాశం ద్వారా మనకి ఇక్కడ మన రాష్ట్ర జైలు శాఖ చెంచల్గూడ వద్ద డెమో జైలు అవకాశం కల్పించింది. దీనికి ఒక్కరోజు మనం ఖైదీల జీవితం ఎలా ఉంటుంది, ఖైదీల జీవితం కార్యాచరణ ఎలా ఉంటుంది, ఇవన్నీ అసలు తెలుసుకోవడానికి ఒక్కరోజు మనం జైల్లో గడపడానికి ఇక్కడ రాష్ట్ర జైళ్ళ శాఖ మనకు అవకాశం కల్పించింది. దీనికి గాడు ఒక రోజుకి మన 12 గంటలకి 1000 రూపాయల టికెట్, ఒక రోజుకి 1500 టికెట్ దీనికి మన టికెట్ ధర నిర్ణయించారు. ఒకసారి జైలు జీవితం ఎలా ఉంటుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. ఇదే డెమో జైల్. రాష్ట్ర జైళ్ళ శాఖ మనకు జైలు జీవితం అనుభవించడానికి ఒక్కరోజు అవకాశము టికెట్ ద్వారా మనం ఒక్కరోజు ఉండడానికి కల్పించిన అవకాశం ఇదే డెమో జైలు. మీరు ఇక్కడ చూడొచ్చు, జైలు అనుభవము చెంచల్గూడ ఇదే ప్రస్తుతం మనము డెమో జైలు అనేది ఇదే ఇక్కడ. చూశారు కదా, ఇది సెంట్రీ పోస్ట్. ఈ సెంట్రీ పోస్ట్ ఎందుకంటే ఖైదీలు ఎప్పుడైతే తప్పించుకొని కొంతమంది జైలు నుంచి గోడ దుంకి తప్పించుకొని వెళ్ళేటప్పుడు ఈ సెంట్రీ పోస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఏ ఖైదీలు ఏం చేస్తున్నారు, అసలు ఈ సెంట్రీ పోస్ట్ ద్వారా సెక్యూరిటీ ప్రతి అణువణువు గమనిస్తుంది. చుట్టూ అటు చూడండి, చుట్టూ మీకు ఈ జైల్లో కూడా పరారు కూడా ఉంటుంది. అది దానిపైన అలాంటి కరెంట్ షాక్ సంబంధించిన వైర్లు కూడా ఉంటాయి, విద్యుత్ షాక్. ఇది జైలు చుట్టూ, ఇక్కడ ఈ జైలు చుట్టూ ఇది మొత్తం ఈ జైలు చుట్టూ కన్స్ట్రక్షన్ చేసి పెడతారు. ఈ సెంట్రీ పోస్ట్ ద్వారా కంప్లీట్గా అసలు ఎవరైనా తప్పించుకోవడానికి అనుగుణంగా లేకుండా సెంట్రీ పోస్ట్ ద్వారా అంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ ద్వారా గమనిస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్దాం ఒకసారి రండి. ఇది మనం లోపలికి వచ్చినాక ఇక్కడ మన బ్యారక్స్ ఉంటాయి. బ్యారక్ 1, బ్యారక్ 2, బ్యారక్ 3 అని ముందుగా మనం అక్కడ ఎంట్రెన్స్ నుంచి ఖైదీలను లోపలికి తీసుకొచ్చినాక ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ రాసుకొని ఇగో ఇది బ్యారక్, ఇదొకటి, ఇది జైలు బ్యారక్. ముందుగా మనం జైల్లోకి వచ్చినాక మన డీటెయిల్స్ రాసుకొని ఎవరైతే వస్తారో వాళ్ళ డీటెయిల్స్ రాసుకొని మనకి బ్లాంకెట్ ఒకటి ఇస్తారు. ఈ బ్లూ బ్లాంకెట్ ఒకటి, ఫస్ట్ ఈ బ్లూ బ్లాంకెట్ పైన మళ్ళీ ఇక్కడ ఈ పింక్ బ్లాంకెట్ ఒకటి ఇస్తారు. ఈ పింక్ బ్లాంకెట్ దానిపైన ఈ వైట్ బెడ్షీట్ ఒకటి ఇస్తారు. దాంతోపాటు ఒక ప్లేటు అండ్ ఒకటి మన గ్లాస్ ఇస్తారు. ఇది బ్యారక్ ఒకటి, బ్యారక్ నెంబర్ 1. ముందుగా జైలు నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీంట్లోనే ఉండాలి. ఇది గేట్ కీపర్ ఛాంబర్. ఇది అంటే డీటెయిల్స్ రాసుకోవడానికి గేట్ కీపర్ వచ్చిన వాళ్ళని ముందుగా అంటే డ్రెస్ విప్పేసి వాళ్ళు ఏమన్నా లోపలికి తీసుకొస్తున్నారా కూడా చెక్ చేస్తారు. డ్రెస్ విప్పేసి న్యూడ్గా వాళ్ళు ఏమైనా ఫోన్స్ కానీ లేకపోతే ఇతర సామాన్లు కానీ తీసుకొస్తారు కావచ్చు చెక్ చేస్తారు. చెక్ చేసినాక ఇక్కడికి వచ్చినాక డీటెయిల్స్ రాసుకొని ఇప్పుడు బ్యారక్ నెంబర్ 3కి వెళ్దాం ఒకసారి చూడండి. ఈ బ్యారక్ కూడా ఇది సెకండ్ బ్యారక్. ఇది చెంచల్గూడ డెమో జైల్లో ఇలా ఉంటాయి బెడ్స్ ఇవి. అంటే వాస్తవంగా ఈ డెమో జైల్లో మాత్రం పైన పడుకునే బెడ్స్ ఉన్నాయి, కానీ
అంటే రియల్ జైల్లో మాత్రం ఖచ్చితంగా కిందనే పడుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇది బాత్రూమ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే బాత్రూమ్ జైల్లో వీటికి సగం డోర్సే ఉంటాయి, అంటే డోర్స్ మాత్రం సగమే ఉంటాయంట. ఎందుకంటే వెళ్ళిన ఖైదీలు సూసైడ్ చేసుకోవడం లేక ఇతర ఆరోగ్య పరిస్థితుల వల్ల ఏమైనా లోపల జరగడం బాత్రూమ్ లోపల ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సగం డోర్లే ఉంటాయని చెప్తున్నారు. ఇది ఈ బ్యారక్లో చూడండి, మీరు బెడ్స్ చూడండి. అంటే ఇక్కడ డెమోజల్లో మాత్రం బెడ్స్ ఉన్నాయి, ఎందుకంటే వచ్చిన వాళ్ళు అంటే పడుకోవడానికి తప్ప వాస్తవంగా జైళ్ళల్లో కిందనే పడుకోవాల్సి ఉంటుందని తెలిసి మనకు సమాచారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు బాత్రూమ్ చూడొచ్చు, బాత్రూమ్కి మాత్రం సగం డోర్లే ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు లోపల వెళ్ళిన వాళ్ళ ఖైదీలు అంటే ఏమన్నా సూసైడ్ చేసుకోవడం లేక ఇతరేతర కారణాల వల్ల అందుకే సగం డోర్లు మాత్రమే ఈ బాత్రూంలో ఉంటాయి. వీళ్ళు ఓన్లీ ఇక్కడ జస్ట్ అంటే 6 to 6 మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు బయట ఉంటారు కాబట్టి బయట బాత్రూమ్స్ యూజ్ చేస్తారట. కానీ 6 to అంటే ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు మాత్రం లోపల బాత్రూమ్స్ యూజ్ చేస్తారని చెప్పి వాళ్ళ జవాన్ చెప్తూ ఉన్నారు, జనరల్ గారు చెప్తూ ఉన్నారు. ఇది ఒకసారి ఇంకో లాకర్ ఉంది, ఇంకా లాకప్ పోతే అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి రండి. ఇక్కడ మీరు చూడండి, అసలు జైలు జీవితంలో టైం టేబుల్ ఎలా ఉంటుంది, ఖైదీలు ఇప్పుడు అండర్ ట్రయల్ కానీ జైల్లో అనుభవించే ఖైదీల వారి దినచర్య టైమింగ్స్తో సహా ఎలా ఉంటుందని చెప్పి మనం అక్కడ డిస్ప్లే బోర్డులో చూడొచ్చు. ముందుగా జైల్లో ఉన్నవారు 6 లోపు ఖచ్చితంగా వేకప్ అవ్వాలి. వేకప్ అయి 6 to 7 లోపు అంటే 6 నుంచి 7 గంటల లోపు ఫ్రెష్ అప్ అండ్ టీ టైం 6 to 7 వరకు ఫ్రెష్ అయ్యి టీ తాగాలి అని చెప్పి టిఫిన్ చేయాలని చెప్పి చెప్తున్నారు. తర్వాత 7 to 8 వచ్చేసేమో యోగా అండ్ పీటీ పరేడ్ అంట, 7 to 8 మార్నింగ్. తర్వాత 8 to 9 వచ్చేసి బ్రేక్ఫాస్ట్, క్లీనింగ్, బాతింగ్. అంటే 8 నుంచి 9 లోపు స్నానం ఇట్లా బాతింగ్ అన్నీ అయిపోవాలి. తర్వాత 9 to 11 మీరు ఇక్కడ చూడొచ్చు, 9 to 11 ఎడ్యుకేషన్ క్లాసెస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అంట. తర్వాత 11 to 11:45 టైం లంచ్. తర్వాత 11:45 to 12:15 మిడ్ డే సెన్సెస్ అంట. తర్వాత 12:15 to 1 PM అండ్ రెస్ట్ అండ్ టీ టైం. తర్వాత 1 to 3 వచ్చేసి ఎడ్యుకేషన్ క్లాసెస్, స్కిల్ డెవలప్మెంట్ అంట. తర్వాత 3 to 4 వచ్చేసి మోరల్ క్లాసెస్, షార్ట్ ఫిలిమ్స్ త్రో ప్రాజెక్టర్ అని చెప్తున్నారు. తర్వాత 4 to 4:45 స్పోర్ట్స్ అండ్ గేమ్స్. 5 to 5:45 టైంలో డిన్నర్ అంట. 5:40 టైం టు 6 లాకప్. ఆ తర్వాత 7 to అంటే లాకప్ లోపలికి వెళ్ళినాక మీరు ఎప్పుడైతే మార్నింగ్ 6కు బయటకు వస్తారో మళ్ళీ 6కి యథావిధిగా లోపలికి వెళ్తారు. అప్పుడు లోపలికి వెళ్ళాక 7 to 8 మాత్రం ఆ టీవీ అవర్స్ అని చెప్పి చెప్తున్నారు. ఈ నైట్ టైంలో మాత్రం ఎప్పటికప్పుడు 20 minutes 15 minutesకి ఒకసారి కూడా జవాన్లు ఎప్పుడు రౌండ్ చేస్తూ అని ఉంటారంట. మరియు లోపల ఎవరైతే ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా డ్యూటీ చేయాల్సి ఉంటుందంట. అంటే ఒక్కరు 3 hours అట్లా నైట్ మొత్తం ఒక్కొక్క పర్సన్ డ్యూటీ చేయాల్సి ఉంటుందట. ఒకసారి లోపల రండి, ఇది జవాన్ మన జైలరు క్యాబిన్. ఒకసారి రండి, ఒకసారి ఇది జైలర్ క్యాబిన్. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ముందుగా జైలుకు వచ్చిన వారు ఈ బ్లాంకెట్ దీనిపైన ఈ చిన్న బెడ్షీటు ఇవి 3 తీసుకొని తర్వాత ఇక్కడ ప్లేట్ చూడొచ్చు, ఆ ప్లేటు దానిపైన ఆ గ్లాసు ఇవి ఫస్ట్ ఎవరైతే ఖైదీ ఉంటారో ఆ ఖైదీలకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఆ రూమ్లో ఉండడం జరుగుతుంది. ఇక ఇది హై సెక్యూరిటీ బ్యారక్. మీరు ఇక్కడ చూడొచ్చు, హై సెక్యూరిటీ బ్యారక్ అంటే కొంతమందిని ప్రవర్తన బాగాలేకపోతే ఈ హై సెక్యూరిటీ బ్యారక్లో ఉంచుతాను అన్నట్టు చెప్తున్నారు. ఇది హై సెక్యూరిటీ బ్యారక్. ఇక్కడ మీరు చూడండి, ముందు ఒక గేట్ ఉంటుంది, ఈ గేట్ కాక మళ్ళీ తర్వాత కూడా ఇంకో గేట్ ఉంటుంది. ఆ గేట్లో మొత్తం ఆ గేట్ లోపల బ్యారక్ ఉంది. మీరు ఒకసారి గమనించవచ్చు, ఇక్కడ అంటే 2 గేట్ల బయట వైపు రూమ్, అక్కడ మీరు క్యాబిన్ మీరు గమనించవచ్చు బ్యారక్ని. ఆ బ్యారక్లో కూడా ఒక బాత్రూమ్ ఉంది చూడండి. మరియు ఇక్కడ చూడండి ఒకసారి, ఖైదీలు వేసుకునే బట్టలు కూడా మీరు చూడొచ్చు.
వారు పెట్టుకునే క్యాప్, ఇది ఒక క్యాప్ వచ్చేసి ఇది ఖైదీ డ్రెస్. మీరు చూడొచ్చు ఇక్కడ అంటే లోపలికి వచ్చినాక ఎవరికైతే కన్వెక్షన్ పడుతుందో వాళ్ళు ఇలాంటి డ్రెస్లు, గ్రీన్ డ్రెస్ మరియు వైట్ డ్రెస్ వేసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి పాయింట్, ఇది పాయింట్ మరియు షర్టు, క్యాపు. ఇదే కాక ఇంకా లేడీస్ జైలు కూడా ఉంది, అంటే ఫీమేల్ జైలు. ఒకసారి దాంట్లో అక్కడికి వెళ్దాం. ఫీమేల్ జైలుకు ఫీమేల్స్ వస్తారు, మేల్స్ వస్తారు కాబట్టి ఫీమేల్ వేరు, మేల్ వేరు జైల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫీమేల్ జైలు చూద్దాం రండి ఒకసారి. అది మేల్ జైలు. ఇది ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీకు ఫీమేల్ బ్యారక్. ఈ ఫీమేల్ బ్యారక్లో కూడా మేల్ బ్యారక్లో కూడా సేమ్ ఉంటాయి. బ్యారక్లో వచ్చేసి సేమ్, అందులో జీవన విధానాలు సేమ్, దీంట్లో జీవన విధానాలు సేమ్ ఖచ్చితంగా. ఇక్కడ మీరు చూడవచ్చు ఫీమేల్ బ్యారక్, ఇది సేమ్. ఆ బ్యారక్ ఈ బ్యారక్ కూడా సేమ్ ఉంటాయి. ఓకే, ఇంకా జైలు లోపల చూద్దాం రండి ఒకసారి. జైలు చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ జైల్లో ఇంకొక విషయం మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ జీవిత ఖైదు పడ్డాక కొంతమంది పెళ్ళిళ్ళైన వాళ్ళకి సంసారం చేసుకునే అవకాశం కూడా కొన్ని రూట్లలో కల్పించవచ్చట. అది ఎలా అంటే పెర్లోగు, పరోగు అనే 2 పిటిషన్స్ ఉంటాయంట. పెర్లోగు, పరోగు. ఈ పెర్లోగు, పరోగు పిటిషన్ వచ్చేసి మనం జైలు సూపరింటెండెంట్కి, ఏ జైల్లో ఖైదీ ఉంటాడో ఆ జైలు సూపరింటెండెంట్కి మనం పిటిషన్ అప్లై చేసుకుంటే, పిటిషన్ అప్లై చేసుకున్న తర్వాత మనం అప్లై చేసుకున్న పిటిషన్ ఏదైతే ఉందో, అసలు ఈ ఖైదీ ఎందుకు జైలుకు రాబడ్డాడు, అక్కడ పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ స్టేషన్లో కేసు అయింది ఆ పోలీస్ స్టేషన్కి పంపిస్తారట. ఏమని, అసలు ఈ ఖైదీ ప్రవర్తన ఎలా, అసలు ఇప్పుడు ఈయన బయటకు వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా, ఈయన వస్తే ఏమన్నా భయోమంతులకు గురి చేస్తాడా అని వాళ్ళ పోలీస్ స్టేషన్కి పిటిషన్ పంపించినాక మళ్ళీ వాళ్ళు వీళ్ళకు వివరణ ఇస్తారంట. వివరణ ఇచ్చినాక వాళ్ళు ఇచ్చే వివరణ మీద డిపెండ్ అయ్యి వీళ్ళకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 1 మంత్ అవకాశం కల్పిస్తారట. ఇది అంటే సంసారంలో పాల్గొనడానికి భార్యకైనా, అంటే అబ్బాయి స్త్రీకైనా పురుషునికైనా అది 1 నెల రోజులు టైం అంట. దీన్ని పెర్లోగు, పరోగు అంటారంట. ఇది విషయం. అంటే మా జీవిత ఖైదు పడ్డ వాళ్ళకి, లేకపోతే జైల్లో 8 ఇయర్స్, 14 ఇయర్స్, 6 ఇయర్స్ ఇలా శిక్ష పడ్డ వాళ్ళకి అది 3 ఇయర్స్ తర్వాత ఈ పెరోగు, పరలోగు అవకాశం కూడా 3 సంవత్సరాల తర్వాతనే పెరోగు కానీ పరలోగు కానీ ఆ పిటిషన్ మనం అప్లై చేసుకోవడానికి వీళ్ళకి ఎవరైతే ఖైదీలు ఉన్నారో ఆ ఖైదీలకి కొంచెం అవకాశం ఉందంట. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత అప్పుడు పోలీస్ స్టేషన్కి వీళ్ళు జైలు సూపరింటెండెంట్కి వీళ్ళు పిటిషన్ పెట్టుకున్నాక ఎవరు ఖైదీలు ఈ పిటిషన్ పోలీస్ స్టేషన్కి పంపించినాక ఎక్కడైతే కేసు అయిందో ఆ పోలీస్ వారు వీళ్ళు వస్తే అభ్యంతరం ఏం లేదు, వీళ్ళతో మాకు థ్రెట్ ఏం లేదు, వీళ్ళతో సమాజానికి థ్రెట్ ఏం లేదు అన్న నేపథ్యం అప్పుడు వాళ్ళు వివరణ ఇచ్చినాక అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, జైలు సూపరింటెండెంట్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర తీసుకెళ్తే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అప్పుడు 1 మంత్ ఖైదీలు బయటకు వచ్చి సంసారం చేయడానికి అవకాశం కల్పిస్తారంట. ఇది విషయం అన్నట్టు. ఇప్పుడు ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు జీవిత ఖైదీ పడ్డ అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు సంవత్సరం లోపు, 2 సంవత్సరాల లోపు, 6 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలు ఒకవేళ వాళ్ళ తల్లికి జీవిత ఖైదీ పడ్డా లేకపోతే శిక్ష పడ్డా కూడా ఖచ్చితంగా ఆ పిల్లలు మాత్రం 6 సంవత్సరాల లోపు తల్లితోనే జైల్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు తల్లి లేకుండా ఉండలేరు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి సదుపాయం కల్పించిందని చెప్పి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల తల్లికి జీవిత ఖైదు పడితే మాత్రం ఖచ్చితంగా 6 సంవత్సరాల లోపు జైల్లోనే ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇది చెంచల్గూడ డెమో జైల్. ఒక్కరోజు జైలు జీవితం ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ టికెట్ తీసుకొని మనం ఇక్కడ ఒకరోజు ఉండొచ్చు అవకాశం కల్పించింది రాష్ట్ర జైళ్ల శాఖ. నేను జర్నలిస్ట్ క్యూన్యూస్ మధు యాదవ్. క్యూన్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.